రాయదుర్గ భూముల వేలానికి ఎట్టకేలకు అడ్డంకులు తొలగిపోయాయి. రాయదుర్గ భూముల వేలం ప్రక్రియకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక వేలాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో రాయదుర్గ భూముల వేలానికి మార్గం సుగమమైంది. రాయదుర్గ భూముల వేలానికి ఎట్టకేలకు అడ్డంకులైతే తొలగిపోయాయి. రాయదుర్గ భూముల వేలం ప్రక్రియకు సుప్రీంకోర్టు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వేలాన్ని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో రాయదుర్గ భూముల వేలానికి మార్గం సుగమమైంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, రాయదుర్గం భూములపై ఇప్పటి వరకు ఉన్నటువంటి అంతరాలన్నీ కూడా తొలగిపోయాయి, ఆటంకులన్నీ కూడా తొలగిపోయాయి. ఈ రోజు సుప్రీంకోర్టు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వేలం ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రాయదుర్గంలో టీజీఐఐకి దాదాపుగా 11 ఎకరాలను డెవలప్ చేసి అమ్మాలని చెప్పి అందుకు డెవలప్మెంట్ చేసింది. సో అయితే దీన్ని సవాల్ చేస్తూ, వేలం ప్రక్రియను సవాల్ చేస్తూ జువ్వాడి ప్రణయ్ సింహారావు అనే వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్లారు. సో ఇక్కడ అనేక ప్రభుత్వ భూములు ఉన్నాయని చెప్పి, వక్ భూములు ఉన్నాయని చెప్పి, ఇంకా ఇతర ప్రైవేట్ వ్యక్తుల భూములు ఉన్నాయని చెప్పి అనేక రకాలైనటువంటి వివాదాలు ఎప్పటి నుంచి దానిపైన కొనసాగుతా ఉన్నాయి. అయితే ఈ వేలాన్ని సవాల్ చేస్తూ జువ్వాడి ప్రణయ్ గారు కోర్టుకు వెళ్లారు, సుప్రీంకోర్టుకి. సో సుప్రీంకోర్టు ఇటు ప్రభుత్వం వాదనని, అదేవిధంగా పిటిషనర్ వాదనలు ఉన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం, ప్రధానంగా సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఇరు వాదనలు విన్నది. ఇటు ప్రభుత్వం వాదనలు వినిపించింది, అటు పిటిషనర్ వాదన కూడా విన్నది. సో ఫైనల్ గా ఈ రోజు ఆమెకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ ఇచ్చేసింది. టీజీఐఏసీకి వేలం ప్రక్రియ కొనసాగించేందుకు అవకాశాన్ని కల్పించింది. ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆ పిటిషనర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ ను కొట్టేసింది. సో దీంట్లో ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయాయి. ఇక ప్రభుత్వము ఈ వేలానికి సంబంధించినటువంటి ప్రక్రియను వేగం పెంచబోతా ఉంది. వాస్తవానికి ఇప్పటికీ అక్కడ డెవలప్మెంట్స్ కూడా చేసేసింది. గతంలో మనం చూసాం, రాయదుర్గం భూముల వేలంలో ఎకరం 200 కోట్ల పలికినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. సో దాని ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరబోతా ఉంది. సో సాఫీగా కొనసాగుతున్నటువంటి సమయంలో, వేలం ప్రక్రియ సాఫీగా ముందుకు సాగుతున్నటువంటి సమయంలో కొంతమంది పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో దానికి కొంత బ్రేకులు పడ్డాయి. ఈ రోజు ఆ పిటిషన్ ను రద్దు చేసి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోయాయి. ఇక వేలం ప్రక్రియ ఊపందుకోబోతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.